హాయ్ ఫ్రెండ్స్! ఆలూతో చేసే ఏ రెసిపీస్ కూడా ఎప్పుడు ఫెయిల్ అవ్వము. మా పిల్లలైతే ఒక 3, 4 డేస్ నుంచి శాండ్‌విచ్ చేయమంటున్నారు ఆలూతో. సో, ఈరోజైతే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఈ ప్రాసెస్‌లో కానీ శాండ్‌విచ్ చేసి తిన్నారంటే 2 తినేవాళ్ళు కంపల్సరీ 3, 4 తింటారు. అస్సలు హెవీ అవ్వదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆలూని ఉడకబెట్టుకొని, మ్యాష్ చేసుకొని, అందులోకి తగినంత చాట్ మసాలా, కారం, ఉప్పు, అలాగే గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 బ్లెడ్ స్లైసెస్ తీసుకొని బాగా టమాటా కచపు స్ప్రెడ్ చేసేసి, ఈ ఆలు మసాలా కూడా స్ప్రెడ్ చేసేసి, స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఆ పాన్‌లో బటర్ కానీ, నెయ్యి కానీ స్ప్రెడ్ చేసేసి, ఈ శాండ్‌విచ్‌ని అటు ఇటు తిప్పుకుంటూ బటర్‌తో కాల్చుకున్నామంటే మంచి కలరొస్తుంది. సో, మంచి కలరొచ్చే వరకు కాల్చుకొని, సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని కట్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి నేనెందుకు చెప్పడం, మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.